2.5 సెంట్స్‌లో మంచి అందమైన, అద్భుతమైన ఒక ఇల్లు అయితే సేల్‌కొచ్చేసింది. జస్ట్ ఈ ఇంటికి ఇంటీరియర్ డిజైన్ మాత్రం చేసుకుంటే చాలు. అద్దిరిపోద్ది ఇల్లు మాత్రం. ఇంటీరియర్ డిజైన్ ఇన్ ద సెన్స్ వుడ్ వర్క్ చేయించుకుంటే చాలా బాగుంటుంది. మెయిన్‌గా ఈ ఇల్లు బాగుందనడానికి కారణం ఫేసింగ్. వెస్ట్ ఫేసింగ్ కాబట్టి ఇంటి ప్లానింగ్ మాత్రం అద్దిరిపోద్ది. ఈస్ట్ ఫేసింగ్ అండ్ నార్త్ ఫేసింగ్ హౌస్ ప్లానింగ్స్తో పోల్చుకుంటే వెస్ట్ కానీ సౌత్ కానీ ప్లానింగ్స్ మాత్రం చాలా బాగుంటాయి. మనం 100% వాస్తు ప్రకారంగా కన్స్ట్రక్షన్ చేసినా ఏది ఎక్కడ ఉండాలో ఒక క్లారిటీ ఉంటుంది, అంత క్లియర్గా ఉంటుంది హౌస్. ఇక ఈ ఇంటి సైజు విషయానికి వస్తే 27x40 ఒక మంచి సైజు ఉన్న హౌస్. ఇక మొత్తం 1100 స్క్వేర్ ఫీట్లతో ఉంటుంది. సేమ్ ఈ ఇంటి పక్కన ఇంకో హౌస్ కూడా సేల్కి ఉంది. ఈ ఇంటి ప్రైస్ వచ్చేసి 68 లక్షలతో చెప్తున్నారు. నెగోషియేషన్ అయితే ఉంటుంది. ఒక్కసారి ఈ ప్రాపర్టీని విజిట్ చేసేసేయండి. అసలు ఎలా ఉంది, ఎలా కన్స్ట్రక్షన్ చేశారు, ఏ లొకేషన్లో ఉన్నది మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఇక మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చిన వాళ్ళు ఉంటే ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అది కూడా మన ఛానల్లో వీడియోస్ చూసిన తర్వాతనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇక ఈ వీడియోని లైక్ చేయండి. ఈ హౌస్ మొత్తం చూసిన తర్వాత మీకు ఎలా అనిపించిందో ఒకసారి కింద అయితే కామెంట్ చేసేసేయండి. అండ్ మీ ఫ్రెండ్స్లో లేదా రిలేటివ్స్లో ఎవరైనా ప్రాపర్టీస్ మీద ఇన్వెస్ట్ చేయాలనుకుంటే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక మనం పార్కింగ్లోకి ఎంట్రీ అవ్వగానే సీలింగ్ చూసుకోవచ్చు. పీవీసీ డిజైన్ అయితే చేయించారు. ఇక్కడ మనకు ఫేసింగ్ నుంచి రైట్ సైడ్ చూసుకున్నట్లయితే ఒక 3 feet స్పేస్ అయితే వదలడం జరిగింది. ఇక్కడ మెయిన్ డోర్ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ అయితే ఉంటుంది. అండ్ ఇంకో డోర్ వచ్చేసి నార్త్ ఫేసింగ్ అయితే ఇంకో డోర్ అయితే ఉంటుంది. అందుకే 3 to 3.5 feet స్పేస్ అయితే వదలడం జరిగింది అటు సైడ్. మనకి ఇక్కడ పార్కింగ్ దగ్గర రైట్ సైడ్ చూసుకుంటే స్టెప్స్ కిందే ఒక వాష్రూమ్ అయితే ఉంటుంది. ఈ వాష్రూమ్లో వచ్చేసి మనకు ఇండియన్ టాయిలెట్ అయితే పెట్టించడం జరిగింది. ఇక్కడ ఇంకా కొన్ని పెండింగ్ వర్క్స్ అయితే ఉన్నాయి. ఇవన్నీ కూడా మీరు ఎప్పుడైతే తీసుకోవాలనుకుంటారో ఆ టైంకి అంతా క్లియర్ చేసి అయితే ఇస్తారు. ఇక్కడ మనం స్టెప్స్ కూడా చూసుకున్నట్టయితే చాలా పెద్దగా అయితే చేయించడం జరిగిందండి. చాలా బాగున్నాయి. కొన్ని హౌసెస్లో ఏంటంటే స్టెప్స్ అనేటివి చాలా చిన్నగా అయితే వేస్తారు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే మీరు గమనించాల్సింది, ఇక్కడ వాల్కి మాత్రం ఎల్ షేప్లో టైల్స్ అయితే చేయించడం జరిగిందండి. అండ్ మెయిన్ డోర్ డిజైన్ కానీ సింపుల్గా చాలా బాగుంది. ఇక్కడ మెయిన్ డోర్ వచ్చేసి టేక్ డోర్ అయితే యూజ్ చేసేసారు. మెయిన్ డోర్ ఒక్కటే టేక్ డోర్ అయితే యూజ్ చేసేసారండి. ఇక మిగతావన్నీ నార్మల్ డోర్స్ అయితే యూజ్ చేశారు. మనం ఇప్పుడు హాల్లోకి ఎంటర్ అవ్వగానే చాలా విశాలంగా అయితే కనబడుతుంది హాల్. ఇక్కడ స్ట్రైట్గా మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ అయితే కనపడుతుంది. మనం ఫస్ట్ అయితే హాల్ అయితే క్లియర్గా చూసేద్దాం. హాల్లో పిఓపి డిజైన్ చూసారు కదా, అదిరిపోయింది. ఇక్కడ యూజ్ చేసిన కలర్ ప్యాలెట్స్ కానీ డిజైన్ కానీ చాలా బాగా అనిపించింది. ఈ ఇంటికి వెంటిలేషన్ కూడా చాలా బాగుంటుందండి. ఎందుకంటే మెయిన్ డోర్తో పాటు వెంటిలేషన్ కోసం ఒక విండో ఇచ్చారు. అలాగే ఈ హాల్లోనే అటాచ్డ్గా నార్త్ ఫేసింగ్ డోర్ కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి వెంటిలేషన్ చాలా బాగుంటుంది. మనం స్ట్రైట్గా టీవీ యూనిట్ అయితే చూసుకోవచ్చు. బ్యాక్గ్రౌండ్ డిజైన్లో మంచి డిజైన్ అయితే చేయించారు. ఇలాంటి ప్లేసెస్లో మీరు టీవీ చూస్తున్నప్పుడు ఒక మంచి ఫీలింగ్ అయితే ఉంటుంది. అండ్ ఈ టీవీ యూనిట్ దగ్గర చుట్టూ సెల్ఫ్స్ డిజైన్ కూడా చాలా బాగుండిందండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం కిచెన్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇక కిచెన్ గురించి మాట్లాడుకుంటే మనకి ఇక్కడ ఓపెన్ కిచెన్ అయితే ఇచ్చారు. అండ్ ఎంట్రన్స్ డిజైన్ కానీ ఆ డిజైన్తో వచ్చిన లుక్ కానీ చాలా బాగుంది. అండ్ ఈ కిచెన్లో అటాచ్డ్గానే మనకు పూజ గది కూడా ఇవ్వడం జరిగింది సింపుల్ ఫామ్లో. మనం ఇక్కడ కిచెన్ చూసుకున్నట్టయితే చుట్టూ సెల్ఫ్స్ అయితే ఇచ్చారండి. అవి కూడా మీడియం రేంజ్లో ఇచ్చారు సెల్ఫ్స్, ఎక్కువైతే ఇవ్వలేదు. మీరు మాత్రం కబోర్డ్స్ చేయించుకుంటే లుక్ వైజ్ మాత్రం చాలా బాగుంటుంది. ఓపెన్ కిచెన్ కాబట్టి ఇంకా గ్రాండియర్గా ఎలివేట్ అవుతుంది. ఇక్కడే మనకు వెంటిలేషన్ కోసం ఒక విండో అయితే ఇచ్చారండి. ఇంకా ప్రెజెంట్ మనకు విండోస్ అయితే పెట్టలేదు, జస్ట్ యూపీవీసీ విండోస్ అయితే యాడ్ చేస్తే సరిపోతుంది అండి, అంతే. ఇంకా పెండింగ్ అంటే మనకు ఈ కిచెన్ నుంచి ఎగ్జాక్ట్ ఆపోజిట్లో మనకు మాస్టర్ బెడ్రూమ్ అయితే కనపడుతుంది. ఈ మాస్టర్ బెడ్రూమ్కి వెళ్ళే ముందు టీవీ యూనిట్ పక్కన ఇచ్చిన ఒక సింక్ అయితే చూసుకోవచ్చు. దాని బ్యాక్గ్రౌండ్ డిజైన్ కానీ ఇంకోటి ఏంటంటే సింక్ మాత్రం సింపుల్గా చాలా బాగా ఇచ్చారు. ఇప్పుడు ప్రెజెంట్ ట్రెండింగ్కి తగ్గట్టు అన్ని వర్క్స్ కూడా చేయించారు ఈ హౌసెస్లో. అండ్ ఫస్ట్ అయితే మనం మాస్టర్ బెడ్రూమ్లోకి అయితే వెళ్ళిపోదాం. మాస్టర్ బెడ్రూమ్ డోర్ చూసుకున్నట్టయితే ఒక ప్రింటెడ్ డోర్ అయితే ఇచ్చారండి. చిల్డ్రన్ బెడ్రూమ్లో కూడా సేమ్ డిజైన్ ఉన్న డోర్ అయితే వస్తుంది. ఇక్కడ మనకు మాస్టర్ బెడ్రూమ్లో స్ట్రైట్గా వెళ్తేనే మనకు ఒక విండో అయితే కనపడుతుంది. ఆ వాల్కున్న డిజైన్ చూసారా ఎంత బాగుందో. వెళ్ళంగానే లెఫ్ట్ వాల్ సైడ్ వచ్చేసి మనకు సెల్ఫ్స్ అయితే ఇచ్చారు. అండ్ పైన పెట్టుకోవడానికి స్పేస్ కూడా ఇవ్వడం జరిగింది. మెయిన్గా ఈ స్ట్రైట్గా ఉన్న వాల్కి డిజైన్ మాత్రం నాకు చాలా బాగా నచ్చింది పర్సనల్గా. ఇక్కడ మనకు అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ అటాచ్డ్ వాష్రూమ్ వచ్చేసి వెస్టర్న్ టాయిలెట్ అయితే యూజ్ చేశారు. అండ్ చుట్టూ టైల్స్ డిజైన్ కానీ వాష్రూమ్ సైజ్ కానీ అండ్ అలాగే ఇచ్చిన ప్రతి పార్ట్ కూడా మంచి పార్ట్ అయితే ఇచ్చారు. ఇక మనం ఈ బెడ్రూమ్లో పిఓపి డిజైన్ చూసుకున్నట్టయితే చాలా సింపుల్గా అదిరిపోయేలా ఉంది. అండ్ అలాగే యూజ్ చేసిన కలర్ ప్యాలెట్స్ కూడా మంచి కలర్ ప్యాలెట్స్ అయితే యూజ్ చేశారు. అది కూడా ఈ వాల్కి తగ్గట్టు పిఓపి కలర్ డిజైన్ అండ్ కలర్ ప్యాలెట్స్ అయితే యూజ్ చేశారు. లైట్స్ కూడా సేమ్ ఈ బెడ్రూమ్కి తగ్గట్టు లైట్స్ అయితే డిజైన్ చేశారు పిఓపివి. అండ్ నెక్స్ట్ మనం వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్కి అయితే వెళ్ళిపోదాం.
ఇలాంటి హౌసెస్ రావడం, ఇలాంటి సైజు ఉన్న హౌస్ రావడం, ఇంత తక్కువ ప్రైస్కి రావడం చాలా రేర్ ఉంటాయి. అందుకే ఈ వీడియోని అస్సలు మిస్ అవ్వకండి. ఒక్కసారి అయితే చూసేసేయండి. డైరెక్ట్ విజిట్ చేస్తేనే మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఇక్కడ మెయిన్ డోర్ వచ్చేసి సింగిల్ డోర్ అయితే యూజ్ చేశారు కదా హాల్కి ఇచ్చినది. అండ్ ఇక్కడ మనకు ఇంకో డోర్ అయితే ఇచ్చారని చెప్పాను కదా, నార్త్ ఫేసింగ్ డోరు. ఈ డోర్ వచ్చేసి మనకు డ్యూయల్ డోర్ అయితే ఇవ్వడం జరిగింది. మెయిన్ డోర్ లాగే ఇక్కడ కూడా సేఫ్టీ గ్రిల్స్ అయితే యూజ్ చేశారు. ఈ డోర్ నుంచి వెళ్తే మనం ఎగ్జాక్ట్గా ఇక్కడ ఉన్న కారిడార్కి అయితే వెళ్ళిపోతాం. ఈ 3.5 feet కారిడార్ వదిలేరు కదా, ఇక్కడికైతే వెళ్ళిపోతాం. మనం దేనికైనా యూజ్ చేసుకోవడానికి ఈజీ యాక్సెస్ అయితే ఉంటుంది ఇట్లా డ్యూయల్ డోర్ ఉండడం వల్ల. మెయిన్గా వెంటిలేషన్కి చాలా బాగా యూజ్ అవుద్ది ఈ డ్యూయల్ డోర్ కానీ, లేకపోతే మెయిన్ డోర్ కానీ, ఇంకా యూపీవీసీ స్లైడ్ విండో కానీ, ఇలాంటివన్నీ మెయిన్గా వెంటిలేషన్కి చాలా బాగా ఉపయోగపడతాయి. అండ్ ఇప్పుడు ప్రజెంట్ మనం ఎంటర్ అయ్యింది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్లోకి. ఇక్కడ మాత్రం సింపుల్గా చాలా బాగా చేయించారు. పిఓపి డిజైన్ ఉంటుంది. అండ్ అలాగే ఒక వాళ్ళకి డిఫరెంట్ కలర్ విత్ టెక్స్చర్ డిజైన్ అయితే ఉంటాయి. మెయిన్గా ఈస్ట్ ఫేసింగ్కి ఇంకో డోర్ అయితే ఉంటుంది డైరెక్ట్ ఈ చిల్డ్రన్ బెడ్రూమ్ నుంచి వెళ్ళడానికి. ఇక్కడ టెక్స్చర్ డిజైన్ వచ్చేసి సేమ్ మాస్టర్ బెడ్రూమ్ లాగా అయితే యూజ్ చేశారు. అండ్ సెల్ఫ్స్ కూడా సింపుల్గా సెల్ఫ్స్ అయితే పెట్టించారండి. కబోర్డ్స్ చేయించుకుంటే మాత్రం చాలా బాగుంటాయి. మెయిన్గా ఇక్కడ మనకు అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇవ్వలేదు. ఈ అటాచ్డ్ వాష్రూమ్ కోసమే ఈ ఈస్ట్ ఫేసింగ్ డోర్ ఇచ్చి ఇక్కడే వాష్ ఏరియా ప్లస్ వాష్రూమ్ అయితే ఉంటాయి. చాలా స్పేసియస్గా అయితే ఉంటాయి అవి కూడా. ఇలా ఉండడం వల్ల క్లాత్స్ వాష్ చేసేటప్పుడు ఇంట్లో వాళ్ళకు కూడా ఏ డిస్టర్బెన్స్ అయితే ఉండదు. ఇక్కడ ఇచ్చిన అటాచ్డ్ వాష్రూమ్లో వచ్చేసి మనకు వెస్ట్రన్ టాయిలెట్ అయితే యూజ్ చేశారు. అది కూడా చాలా బాగా చేయించారు. సైజు కూడా మంచి సైజు ఉన్న వాష్రూమ్ అయితే పెట్టించారు. ఇంకొక విషయం ఏంటంటే 100% వాస్తు ప్రకారంగా అయితే కన్స్ట్రక్షన్ చేశారు. ఇక ఈ ఇంటి గురించి డీటెయిలింగ్గా మాట్లాడుకుంటే ఈ ఇంటి మెయిన్ ఫేసింగ్ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్. ఫ్రంట్లో 20 feet వైడ్ రోడ్ అయితే ఇచ్చారు. అండ్ ఈ ఇంటికి సంపు, బోరు, అప్రోలు అన్నీ ఉన్నాయి. అలాగే 100% వాస్తు ప్రకారంగా అయితే కన్స్ట్రక్షన్ చేశారు. ఇక సైజ్ విషయానికి వస్తే 27x40 మొత్తం 2.5 సెంట్లలో అయితే ఉంటుంది. ఇక స్క్వేర్ ఫీట్లలో అనుకుంటే 1100 స్క్వేర్ ఫీట్లు. ఇక గజాలలో అనుకుంటే మొత్తం 123 గజాలలో అయితే ఉంటుంది. ప్రైస్ విషయానికి వస్తే 68 లక్షలు అయితే చెప్తున్నారు ఓనర్ గారు. నెగోషియేషన్ అయితే ఉంటుంది. అప్ టు 80% దాకా అయితే లోన్ అప్రూవల్ అవుతుంది. ఇక లొకేషన్ గురించి మాట్లాడుకుంటే ఈ హౌస్ వచ్చేసి ఎగ్జాక్ట్గా తిరుమల నగర్ నియర్ గుత్తి పెట్రోల్ బంక్ దగ్గర అయితే లొకేటెడ్ అయి ఉంటుంది. బెంగళూరు రోడ్, కర్నూలు అయితే ఉంటుందండి. ఈ ప్రాపర్టీని మీరు విజిట్ చేయాలనుకుంటే మన నెంబర్కి అయితే కాంటాక్ట్ అయిపోండి.